అని చెప్పేసి అక్కడ ఆ టైంలో ఎస్ఐ సమక్షంలో సెటిల్మెంట్ చేయించి క్లియర్ గా ఆ అబ్బాయి తోటి బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారు గత టైంలో. ఇది క్లియర్ గా డీటెయిల్స్ సహా ఎందుకు చెప్పారంటే నేను హ్యాండిల్ చేసిన కేసు కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను. అట్లాంటి సిచ్యువేషన్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుంటాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబ సభ్యులను ఎంతమందిని బెదిరించుంటారు, ఎంతమందిని కొట్టారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి మీరు ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని చెప్పేసి బహుశా ఆ రోజు అట్లాంటి సంఘటనలన్నీ లైవ్ లో చూశారు కాబట్టి ఇవాళ ఎవరన్నా కొద్దో గొప్ప ఏదైనా బెదిరింపుల ధోరణికి పాల్పడి ఉంటే అది కూడా తప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే వైసీపీకి ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారో ప్రజలు అట్లాంటి సంఘటనల తర్వాత మనం కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి మనం అలాంటివి చేయకూడదు క్లియర్ గా. కానీ నిన్న జరిగిన సంఘటనల వేటుల్లో కూడా కూటమి ఎక్కడ వైసీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టలేదు. జరిగినవి అన్ని కూడా క్లియర్ గా వాళ్ళకి పార్టీ మారడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి దాన్ని వినియోగించుకుని మాకు మద్దతు ఇచ్చి మా అభ్యర్థులకి బల ప్రదర్శన వైపు మా అభ్యర్థుల వైపు నిలబడ్డారు. ఇది మాత్రం ఓపెన్ గా చెప్పగలం. తిరుపతి సంఘటన వచ్చేటప్పటికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో జరిగిన గొడవలు కాబట్టి అది క్లియర్ గా కూటమే చేసిందని చెప్పేసి అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోం. దాంట్లో వైసీపీ తప్పిదం ఉంది, కూటమి సైడ్ నుంచి ఆవేశం ఉంది. రెండు కలగలిపి నేను అంత విధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ జరిగాయి కాబట్టి వాళ్ళు మన టీవీలో కూర్చొని దాని గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ ఏర్పడింది.